నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. మానవ సేవే మాధవ సేవ అనే జీవిత సత్యాన్ని శిరస పాటిస్తున్న మానవ దేవుళ్ళు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వచ్చి ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. అభాగ్యులకు రక్షణగా ఆ పరమేశ్వరుడు ఈ ప్రదేశంలోనే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. సేవాభావంతో ఈ రక్షణాలయానికి వస్తున్న భక్తులు ముక్కంటీసుని సేవలో తరిస్తూనే వారికి తోచినంతలో అనాథులకు సాయం చేసి శంకరుడి కృపకు పాత్రులవుతున్నారు. హైదరాబాద్ రామాంతపూర్వాసులైన నాదండ్ల ప్రభాకర్ గారు, విశాల, వీరయ్య గారు ఈ రక్షణాలయానికి వచ్చి శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకొని జలాభిషేకం చేశారు. ముందుగా అర్చకులు కుటుంబ సభ్యులందరి పేర్లపై గోత్రోభవస్య హరితస గోత్రోభవస్య నామధేయస్య ప్రభాకర్ నామధేయస్య సుగుణలక్ష్మి నామ్ని రామసుబ్రహ్మణ్య ప్రదీప్ నామధేయస్య వైదేహి నామ్ని సహస్ర నామధేయస్య సందీప్ నామధేయస్య గిరిజా నామధేయస్య అతులిత్ నామధేయస్య అనిరుద్ధ్ నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానాం లోహితస గోత్రోభవస్య విశాల నామధేయస్య ఆస్మాకం సహ కుటుంబానాం గోత్రో చండీయ గోత్రోభవస్య మీ పేరు వీరయ్య నామధేయస్య పద్మా నామ్ని కావేరీ నామధేయస్య కరుణ నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానాం. స్వామివారి హారతిని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందించి అక్షితలతో ఆశీర్వదించారు. అనంతరం ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న అనాథుల ఆకలి తీర్చడం కోసం వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి ధాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ శివబంధువులను శ్రీ సోమనాథేశ్వరుడు చల్లగా చూడాలని ఈ నిర్భాగ్యుల తరపున అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది. ఒకప్పుడు చెత్తకుప్పల్లోని వ్యర్థాలను తిని కడుపు నింపుకున్న ఈ అనాథులు నేడు శాశ్వత వసతి భవనంలో నాణ్యమైన ఆహారాన్ని 3 పూటలా తింటున్నారంటే మీలాంటి మానవతామూర్తుల వలనే. నాతో పాటు నలుగురు బాగుండాలని తలచే సేవామూర్తులను శ్రీ సోమనాథేశ్వరుడు తప్పక కాపాడుతాడు. మీలాంటి దయగల దాతల చేయూత కోసం ఈ అనాథులు ఎదురు చూస్తున్నారు. వారికి తోచిన సాయం చేసి శంకరుడి సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి.